ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట కింద మెయిన్ రోడ్డుపై బొమ్మల దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 30 షాపుల్లో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారక్క జాతర దగ్గరలోనే ఉండడంతో షాపుల యజమానులు ముందే భారీగా స్టాక్ తీసుకొచ్చుకున్నారు. ఒక్కో షాప్లో దాదాపు 8 లక్షలకు పైగా విలువైన స్టాక్ ఉంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోటికి పైగా విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయంటున్నారు షాపుల ఓనర్లు. సమయానికి ఫైర్ ఇంజన్ కూడా రాలేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ బీటెక్ సర్టిఫికెట్లు, పెళ్లి కోసం దాచిన బంగారం కూడా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, బాధితులు ఏమంటున్నారు? చిన్న వ్యాపారుల జీవన వృత్తిని అగ్ని ప్రమాదం దెబ్బతీసింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం దాదాపు 20 నుంచి 30 దుకాణాలను పూర్తిగా దగ్ధం చేసింది. ఇక్కడ ఎలక్ట్రికల్ వైరు ఒకటి అంటుకోవడంతో మొదట ఒక దుకాణంలో ప్రారంభమైన మంటలు మొత్తం విస్తరించాయి. చూడొచ్చు మనకి ఇక్కడ దుకాణాలు చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని బొమ్మలు, తర్వాత గాజులు అట్లాంటివి అమ్ముకునే చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాలు ఎట్లా బుగ్గిపాలైనా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం గాజులు, తర్వాత బొమ్మలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు, ఇక్కడ త్రాసులు, రాగి చెంబులు ఇవన్నీ కూడా దగ్ధమైనాయి. మొత్తం ఇవన్నీ కూడా భక్తులకు సంబంధించిన దండలు, ఇట్లాంటి హారాలన్నీ కూడా ఇవన్నీ భక్తులకు అమ్ముకుంటే రోజువారీగా వచ్చే జీవన వృత్తి బతికే వ్యాపారులు వీళ్ళంతా కూడా అర్ధరాత్రి దాదాపు 10:30-11 గంటలకు మొదలైన ప్రమాదము తెల్లవారు 4-5 గంటల వరకు కూడా ఫైర్ ఇంజన్లు దాదాపు 4-5 ఫైర్ ఇంజన్లు మంటలు ఆపితే మంటలు అదుపులోకి వచ్చినాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పెద్ద ఎత్తున కూడా తీవ్ర విషాదం కావచ్చు. తర్వాత ఇక్కడ ఒక్కొక్క దుకాణాల్లో దాదాపు 3 నుంచి 4 లక్షల స్టాక్ ఉంది. ఎందుకంటే రాబోయేది సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. తర్వాత కొండగట్టుకు ప్రతి మంగళవారం కావచ్చు, తర్వాత ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈ జరిగిన విషాదాన్ని చూస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఆ బాధితులను వాళ్ళైతే ఎందుకంటే ఈ అమ్ముకుంటే రోజువారీ బతికే వాళ్ళ జీవనాధారం పోవడంతో చాలా కన్నీరు మున్నీరుగా వెలుస్తున్నారు. మొత్తం ఇంటిల్లి పాది కూడా దుఃఖిస్తున్నారు. అమ్మ, మీ షాప్ ఎక్కడ? ఎంత కాలింది? మొత్తం కాలిపోయింది. మొన్ననే 10 లక్షలు తెచ్చి పెట్టిన సమ్మక్క ఉన్నదా అని. అయ్యా చూసిరమ్మా, మీరు ఎక్కడ ఉంటారు? పక్కకి అప్పుడే బంద్ చేసి పోయినా వచ్చే వరకు ఇక్కడ దాకా మంటలు వచ్చినాయి. నా కొడుకు, నేను, మా ఆయన ముగ్గురం పోయి సామాను పూసే వరకు రాని వచ్చింది మంట. ఇక సామాను పోనీ మేము ప్రయత్నించారా? ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అయ్యా. అక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేస్తే అయ్యా వాళ్ళు రాలేదని కాలి కూలిపోయినాక వచ్చిర్రు అయ్యా. మొత్తం కాలినాక వచ్చి ఏం చేస్తారు అయ్యా? నా మొత్తం కాలిపోయినాక వచ్చిర్రు అయ్యా. ఇవన్నీ కాలిపోయినాయి అయ్యా. కాలంగా ఇక కచ్చుకునే మంటలు అవన్నీ కాలిపోయినాయి అయ్యా. మీరు బయట గురికి వచ్చిరా ఎట్లా? ఆ టైంకి మేము పని చేసి అక్కడ ఉంటాం. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూతుళ్ళు కూడా చిన్న పిల్లల్ని పట్టుకొని బయటకు వచ్చారు. వీళ్ళంతా చిన్న పిల్లల్ని చూసుకుని వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చాలా మంది ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారులు కావచ్చు, మరికొంతమందిని మాట్లాడిద్దాం. అన్న, మీరు ఇక్కడేనా? మాత్రమే అండి. ఎట్లా జరిగింది అన్న? ఏమనుకుంటున్నారు? 10:30కి జరిగింది. ఫైర్ ఇంజన్ కూడా కాల్ చేసినాం, బట్ ఫైర్ అయ్యేలోపు ఫైర్ ఇంజన్ రాలేకపోయారు. ఎందుకంటే ఈ జీవనోపాధి కోసమే వీళ్ళు బతికేది. ఈ షాప్స్ కూడా వీళ్ళకి లేకపోతే ఎలా అని కొంచెం, అండ్ వీళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు లేదు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలద్దాం అనుకున్నా అర్థం కూడా కావట్లేదు. ఎవరన్నా ప్రభుత్వం ఏమన్నా దయచేసి వీళ్ళకి ఏమన్నా సహాయ సహకారం అందిస్తే బాగుంటుంది. ఎన్ని దుకాణాలు దగ్గర 30+ ఉన్నాయి సార్. ఎంత ఏమేమి ఉంటాయి ఇలా షాపులలో? ఎక్కువ జనరల్గా అంటే బ్యాగ్స్, బ్యాంగిల్స్, సో ప్లే స్టోర్ ఐటమ్స్, కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక్కొక్క షాప్ వచ్చేసి మినిమం ఒక 5 lakhs ఎబోనే ఉంటుంది ఒక్కొక్క షాప్. ఇప్పుడు నా షాప్ వచ్చేసి మా బామ్మడితే 10 lakhs ఉంది. నిన్ననే ఒక 50 స్టాక్ తెచ్చారు. నిన్ననే నైట్ ఒక 50,000 స్టాక్ తీసుకొచ్చి పెట్టారు. లోకల్లో ప్రభుత్వం వెంటనే వీళ్ళను చర్య తీసుకొని ప్రభుత్వం తగిన సహాయం చేయాలి. ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చేది మన సమ్మక్క సారక్క బట్టి ఒక్కొక్కరు 20 నుంచి దాదాపు మ్యాక్సిమం ఒక 20 లక్షల దాకా సామాన్ తెచ్చిపెట్టారు. మొత్తం గరీబోళ్ళే, అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకున్నారు. తక్షణమే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు
సత్యమన్న వీళ్ళు సహాయం వీళ్ళకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మనకు షాపుల వారిగా చూస్తే ఒక్కొక్క షాపు చూస్తే మొత్తం ఇక్కడ వరుసగా దుకాణాలు వేసుకుని కొండగట్టు కొంచెం ముంగట రోడ్ దాటితే గుట్టపైకి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారికి కొంచెం లోపలి వైపు కూడా ఈ దుకాణాలన్నీ వేసుకొని ఉన్నారు. ఆ దుకాణాల్లో ఉన్న బొమ్మలు, తర్వాత సామాగ్రి, ఇప్పుడు జాతరలు సీజన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సమ్మక్క జాతర ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా స్టాక్ తీసుకొచ్చుకొని ఉన్నారు. ఒకవైపు రెండో వైపు కూడా చూడొచ్చు. రెండో వైపున బొమ్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తున్న బొమ్మలే ఇట్లా ప్రతి షాప్లో ఉండేవి. అట్లాంటి అన్నీ కూడా మనకి ఇక్కడ ఏమేమి కాలిపోయినాయో చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్న దుకాణాన్ని చూస్తే అట్లాంటి స్టాక్ మొత్తం కూడా ప్రతి షాప్లో ఉండేది. ఆ షాపుల వారిగా ఉన్న వస్తువులన్నీ కూడా దగ్ధమైపోయినాయి అన్న. ఇటు ఒకసారి మీది షాపా? ఎన్ని గంటలకు జరిగి ఉంటుందన్న? మీరు ఎన్ని గంటలకు తెలిసింది? 11 గంటలకు జరిగింది. 11-11:30 లోపు జరిగింది. జరిగిన తర్వాత ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసాను కానీ గంట తర్వాత రాలేదు. గంట తర్వాత వచ్చింది. అది గంట తర్వాత వచ్చే వరకు మొత్తం ఇవన్నీ అంటుకున్నాయి, మొత్తం అంటుకున్నాయి. మీరేమన్నా ట్రై చేసారా నీళ్ళతోటి? దాంతో ట్రై చేసినాం కొంచెం, అంటే మాకు సాధ్యమైనా చేసినాం కానీ మంటలు బాగా అయ్యే వరకు అవి ఏం తరంగాలి. ఇక దగడు కూడా అందులోకి ఊరాలేదు మొత్తం. ఇప్పుడు నీ దుకాణంలో ఎంత స్టాక్ ఉంది ఇప్పుడు? ఉంటుంది అట్లా ప్రతి దుకాణంలో ఉంటుందా? ఒక్కొక్క దాంట్లో బాగుంటుంది. ఇంకా 4-5 లక్షలు సమానం ఉంటాయి. చూడొచ్చు ఇంకా పొగలు, చిన్న చిన్నగా పొగలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి దుకాణదారుడు వాళ్ళ కాలిపోయిన వస్తువులను చూసి దీనంగా వాళ్ళ ఫేస్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక దుకాణం చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఇంకా పొగలు వెళ్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొత్తం బొమ్మలు కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ర్యాకులు కావచ్చు, కొంతమంది గృహోపకరణ వస్తువులు కావచ్చు, ఇంట్లో కొంతమందికి ఫ్రిడ్జ్లు అట్లాంటివి కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కలిపినాయి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే స్టాల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరికాయలు కూడా మాడి మసి అయిపోయినాయి, బుగ్గి అయిపోయినాయి. దీనికి సంబంధించిన దుకాణదారు ఇక్కడ మనతో పాటున్నారు. అన్న, ఎంత నష్టం జరిగింది మీకు? దాదాపు 25 లక్షల దాకా అయితే దాదాపు కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం, పానాలతో బయట వెళ్ళినాం. మా దగ్గర ఏం ఆధారం లేకుండా అయిపోయింది. కొబ్బరికాయలు ఉన్న సామాను, ఫ్రిడ్జ్లు అదొకటి మొత్తం బొగ్గైనాయి, మాడిపోయినాయి. ఏం లేకుండా కాలిపోయింది. ప్రభుత్వం సమ్మక్క సారక్క సీజన్ వల్ల మేము తీసుకొచ్చుకున్న సామాను స్టోరేజ్ చేసుకున్నాం. ఏం కనవడం కూడా కాలిపోయింది మొత్తం. ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? మేము ఈయన ఉన్నాం. రేపు మంటలకెళ్ళి బయటకు వెళ్ళాం. మంటలకెళ్ళి బయటకు వెళ్ళాం. మీ ఫ్యామిలీ కూడా ఇందులోనే ఈయన ఉంటుంది. ఇందులో ఉండి బయటకు వెళ్ళినాం. మంటతోనే బ్యాంక్ వద్ద బయటకు వెళ్ళినాం. మీరు వెంటనే అంటే మీ దగ్గర నీళ్ళు ఏమైనా ఉండేనా? ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాం. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు లేటు కారణాల వల్ల ఇంత దూరం వచ్చింది. లేకపోతే 2 దుకాణాలతోనే ఆగిపోయేది. అరగంట టైం పట్టింది ఫైర్ ఇంజిన్ ఇంటికి వచ్చే వరకు. ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? స్టక్అప్ అయిపోయింది. మీద కరెంటు వైర్ జెండా వచ్చి మిగ్గలు వచ్చి కింద కూలింది. అది మొత్తానికి అయితే ఈ పరిస్థితి జరిగింది. మీ షాప్లో దారాలు, దండాలు, కొబ్బరికాయలు, పోటువలు, మొత్తం సామాను, ఫ్రిడ్జ్లు అదొకటి మొత్తం సామాను ఏమున్నా మొత్తం కథమైన బట్టలు, బాతలు అన్నీ కాలిపోయినాయి. మీ షాప్ ఏందమ్మా? ఎట్లా ఎంత నష్టం జరిగింది? ఇక నష్టం అంటే 7 లక్షల నష్టం జరిగింది సార్. ఎందుకంటే మేము లేచే వరకు అక్కంచెలు మంట బాగా వస్తుంది. అక్కంచెలు ఇక్కడ దాకా వచ్చింది. అయ్యాలంటే మొత్తం కాలిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం రేకులు వేసి మళ్ళీ సామాన్ చేసి తెచ్చుకునే వరకు మీకు ఎంత కాలం అవుతుంది? మీ జీవనోపాధి ఎంత పోతుంది? కాలం అయితే స్వామి 5-6 ఏళ్ళు అయినా 5-6 ఏళ్ళు అయితే ఇదంతా మాకు మళ్ళీ చెడుగా 5-6 ఏళ్ళైనా కాదు, అంతగానో అంత మంచిగా చేసుకున్నాం. చూడొచ్చు ఇంకా ఇట్లా దుకాణాలు ఆంజనేయుని విగ్రహం, భారీ విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున ఒక్కొక్క షాప్ కూడా మొత్తం నామరూపాలు లేకుండా కాలిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క షాప్లో విధ్వంసం తప్ప, ఆ విధ్వంసం తర్వాత ఉన్న శకలాలు తప్ప ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇదొక షాపు, తర్వాత ఇదొక షాపు. ఇదైతే కొంచెం పెద్దగా ఎత్తున లోపల స్టాక్స్ గోడౌన్స్ పెట్టుకుని ఉన్న షాప్ కావచ్చు. తర్వాత లోపల బీరువాల్ లాంటివి, స్టవ్స్ లాంటివి కూడా కాలిపోయినాయి. మహిళ ఉంది, ఆ మహిళ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎంత పెద్ద నష్టం అమ్మా మీకు? మాకు 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చింది సార్. వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ వాళ్ళం కానే కాదు, ఒక్కళ్ళన్నీ ఇక్కడ వాళ్ళం కాదు, అందరం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. బుక్కులు, కాగితాలు, పేపర్, చదివిన సర్టిఫికెట్లు అన్ని కాలిపోయినాయి. ఏది ఒక్క ఐటెం కూడా లేదు. కట్టుబట్టలతోనే బయటకు వెళ్ళినట్టే ఉన్నాం సార్. ఏం లేదు, మాకు పరిస్థితి కింద ఘోరంగా వచ్చింది. చేస్తే ఏమన్నా కలెక్టర్కి ఇట్లా ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా చేయాలి. మరి మాకు ఆధారమే మేము ఆధారం మీద బతికేదే. ఇది దేని మీద బతికేది మాకు ఏది లేదు సార్. మరి పోయేటోళ్ళు కూడా ఎవరు బయటకు పోయేటోళ్ళు కూడా లేరు. మేము దీని మీదనే బతుకుతాం. ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా? మేము బయటకు వచ్చేసినాం. ఇంట్లోనే లోపలనే ఉన్నాం. మంటలు ఎత్తున్నాయి, రాను అన్న వరకే బయటకు వచ్చేసినాం. ఒక సిలిండర్ బుడ్లు పేలుతాయి, వేరే ఇంట్లో వాడతాయి అని మేము ఒకటే గుంజుకున్నాం తప్ప ఏం చేయలేదు సార్. ఇంటి వస్తువులు కూడా కాలిపోయినాయి. అవన్నీ అదేంది సార్, సామాను, స్టవ్లు, గివ్వులు అన్ని కాలిపోయినాయి సార్. ఏం లేకుండా ఆధారం ఏది లేదు. మొత్తం అన్ని కాలిపోయినాయి. ఎంతమంది ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో లోపల? మేము తల్లి 4 అందులో 5-6 ఉంటారు. ఇంట్లో 2-3 ఉంటారు. అలా లైన్ ఉంటారు, అందరు ఉంటారు సార్. దుకాణం మొత్తం సంసారం అనేది ఇంట్లో సార్, ఇంకేం లేదు. ఇక బుక్స్ బట్టలు అన్ని
ఏం లేవు అందులో మా బాసన్లు స్టవ్లు అన్నీ ఏం లేవు బతుకంతా ఆగమైపోయింది సార్ ఒక్కొక్కరు అందరూ ఎన్ని దుకాణాలు ఉన్నాయో అన్ని ఫ్యామిలీలు అల్లనే ఉంటాయి సార్ వేరే బయటకు అన్నదే లేదు ఇట్లా ఒక్కొక్క దుకాణదారు ఆవేదన ఒక్కొక్క రకంగా ఉంది మొత్తం పిల్లా జిల్లాలో వాళ్ళ ప్రాణాలు అయితే రక్షించుకున్నారు కానీ వాళ్ళ జీవనాధారం అయితే పోయింది ఇవి మళ్ళీ సెట్ చేసి దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా చూపెట్టాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది ఇక్కడ చూడొచ్చు మనకు ఒక దుకాణం అయితే చాలా విధ్వంసానికి ప్రతిరూపంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తం ఇక్కడ ఏవి కూడా కనిపించట్లేదు ఒక్క వస్తువు కూడా కనీసం తీసుకొని దీన్ని ఒకదాన్ని మళ్ళీ వాడుకుందామంటే అట్లాంటి పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ చూడొచ్చు లోపల బీరువాలో ఉన్న కాగితాలు పిల్లల సర్టిఫికెట్లు తర్వాత వాళ్ళ గృహోపకరణ సామాగ్రి స్టవ్స్ పుస్తకాలు పిల్లలు చదువుకునే పుస్తకాలు కంపాక్స్ బాక్సులు ఇవన్నీ కూడా చాలా మొత్తం అగ్నికి ఆహుతైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది దీంతో వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళు అన్నం తినే ప్లేట్లు ఒక్కటి కూడా వీళ్ళకు ఏ ఒక్కటి కూడా వాళ్ళు పడుకున్నట్టుగా కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు ఆ కట్టు బట్టలు తప్ప వాళ్ళకి ఏమీ మిగలలేదు ప్రభుత్వం వీళ్ళకు తక్షణ సాయంగా ఆదుకోవాల్సిన అవసరం అక్కడ చూడండి పైన తిరిగే ఫ్యాన్ రెక్కలతో సహా మాడి మషి అయిపోయింది పైన ఉన్న కరెంటు తీగల అంటుకున్న ఒక్క షాపుకు అంటుకున్న ఈ విధ్వంసం ఒక్కొక్క షాపు వారిగా అంటుకుంటూ బయటికి అన్ని షాపులను కూడా దగ్ధం చేస్తూ వెళ్ళింది ఫైర్ ఇంజిన్ కనుక ఇది కొండగట్టు టెంపుల్ సిటీ నిజానికి ఈ టెంపుల్ సిటీలో స్పేర్గా 1-2 ఫైర్ ఇంజిన్లు ఉండాలి ఎందుకంటే ఈ కొండగట్టుకు సంబంధించిన టెంపుల్ సిటీ దగ్గర ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా కూడా వెంటనే అత్యవసరంగా వచ్చే విధంగా ఫైర్ ఇంజన్లు ఉండాల్సింది కానీ ఇక్కడ జగిత్యాల నుంచి కానీ ఇటు కరీంనగర్ నుంచి కానీ ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది దీంతో తీవ్ర నష్టం జరిగింది అమ్మ మీకుందా షాప్ ఇక్కడ ఎంత కాలిందమ్మా బాగా చూస్తే బాగా విధ్వంసం ఉన్నది 5 తులాల బంగారం కూడా పోయిందా బంగారం 5 తులాలు బీటెక్ చదువుతుంది నా బిడ్డ 4th ఇయర్ కాగితాలు అన్ని పేపర్లు అన్ని కాలిపోయినాయి ల్యాప్టాప్ కాలిపోయింది 10 లక్షల సామాను సమ్మక్క కని తెచ్చుకున్నాం అది కాలిపోయింది ఏం ఆధారం లేదు మనుషులు మాత్రం మిగిలిన మాకు న్యాయం చేయండి మీరు చూస్తే ఇక్కడ చూస్తే షాపులలో మీదే పెద్ద షాప్ ఉన్నట్టు ఎంత స్టాక్ ఉండదు 12 లక్షలు మొన్ననే తెచ్చిపెట్టిండు సమ్మక్కలకని 5 తులాల బంగారం నా బిడ్డకు పెళ్ళి 5 తులాలు పోయింది బీటెక్ చదివేటి మొత్తం 10వ తరగతి నుండి సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి బీరువాలకి వెళ్ళి ఏం ఒక్క వస్తువు ఇంకెళ్ళలేదు మొత్తం నష్టపోయినాం సార్ మాకు అందరం ఇల్లనే ఉంటాం ఎప్పటికి ఇళ్ళని 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇళ్ళనే ఉంటాం ఇళ్ళని అన్ని ఏ ఆధారం లేదు అన్ని అయిపోయినాయి ఒక్క కట్టుబట్టలతో మనుషులు మాత్రమే మిగిలినాం మేము అక్కడ పట్టీలు లాంటివి కనిపిస్తున్నాయి వెండి ఏమో చూడండి ఒకసారి అట్లాగే ఇక్కడ చూస్తే కనుక చాలా మంది ఇక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసుకొని కన్నీళ్లు మున్నీళ్లు పెడతా ఉన్నారు పిల్ల జిల్లలతో సహా వీళ్ళు పక్కన కట్టుబట్టలతోటి రోడ్డు పక్కన కూర్చున్నారు వీళ్ళంతా కూడా ఎందుకంటే వాళ్ళ నిరాశ్రయులయ్యారు కాబట్టి చిన్న పిల్లలతో సహా బయటకు వచ్చి ఇక్కడ గద్దెల మీద అక్కడిక్కడ సెదతీరుతున్న పరిస్థితి ఉంది వీళ్ళని కూడా చూద్దాం ఇక్కడ మనకు ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది కదా ఆ చివరి షాప్ దగ్గర అంటుకున్న తీగలు ఒక్కొక్క షాప్ను కూడా దహిస్తూ మొత్తం అన్నింటినీ కూడా నాశనం చేశాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వీళ్ళంతా కూడా దిక్కులేని వాళ్ళుగా నిల్చున్న సిచ్యువేషన్ ఉంది కొంతమంది అక్కడ గద్దెలపై కూర్చొని జరిగిన నష్టాన్ని తర్వాత వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక దీనస్థితిలో కనిపిస్తున్న వ్యాపారులంతా కూడా మనకి ఇక్కడ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా నిజానికి కొంచెం ఆలస్యమై ఉంటే ఇవి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండేది వీళ్ళంతా కూడా కట్టుబట్టలతో వచ్చి బయట కూర్చున్నారు ఏందమ్మా మీ పరిస్థితి ఏం పరిస్థితి అందాక చూసుకుంటే చేరినాం ఏం చేస్తాం బాబు అంత మొత్తం మండిన కొద్ది కొట్టుకుంటూ ఊకున్నాం ఏం చేయలేము ఎంతసేపు మంటలు వచ్చాయి అర్ధ గంటకు ఎక్కువ నచ్చినాయి ఫైర్ ఇంజన్ రాలేదు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ రాలే వీళ్ళ షాప్ దాని మీద ఆధారం మేము బతుకుతున్నాము ఆధారం లేకుండా అయిపోయింది మొత్తం సామాన్ తెచ్చి పెట్టుకున్నాం మేము అంత కాలిపోయింది బూడిదైపోయింది ఫైర్ ఇంజన్ రాలేదు రాకపోవట్లు ఆలస్యం వల్లనే ఇట్లా జరిగిపోయింది మేము నష్టపోయినాం బాగా ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉన్నారు బాగా మంది వాళ్ళు కూడా ప్రాణాలతోటి బయటపడ్డారు ఏంది కూడా తీసుకోలేరు అన్ని ఇంట్లోనే ఉన్నారు ఘోరం అయిపోయింది మేము వచ్చేసరికి మేము వేరే కాడ ఉంటాం షాప్ ఇక్కడ ఉంటుంది చెప్పేసరికి వచ్చేసరికి వీళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా బయటపడరు అనుకున్నాం వాళ్ళు అట్లా బయటకు వచ్చేసారు కానీ సామాన్ అంతా కాలిపోయింది మొత్తం బూడిదైపోయింది మేము సమ్మక్కుందని సామాన్ తెచ్చి పెట్టుకున్నాం లక్షలు అంతా నష్టపోయినాం ఇంకా వీళ్ళు ఫ్యామిలీలతో ఇల్లు ఉండేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకేమన్నా అయిందేమో అనుకున్నాం మేము వాళ్ళు అయితే మొత్తం ఇక ఆధారం లేదు బట్టలతో సహా అన్నీ కాలిపోయినాయి వాళ్ళే
చాలా మందికి ఇక్కడ చూడొచ్చు వాళ్ళకు ఆహారం, కొంతమంది ఆహారం, నీళ్లు, కొంతమంది దాతలు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటా ఉన్నారు. వాళ్ళకు రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు మాని ఇక్కడే చలికాలం ఓవైపు, చలికాలం ఓవైపు మంటలు, మరోవైపు విధ్వంసం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా పెను విపత్తే జరిగింది. ఇక్కడ కొంతమందికి ఆహారము వాళ్ళు అందిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితులలో మనకు చూసుకుంటే కనుక ఈ విధ్వంసానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, వాళ్ళ ఉన్న ప్రదేశాల నుంచి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. బాధితులకు వెంటనే తక్షణ సాయం అందించాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్న ఏది చూసినా కూడా ఎక్కడ కూడా మనకు చిన్న వస్తువు కూడా మనకు పనికి రాకుండా ఉంది. ఇది బీరువా చూస్తే కనుక పగలగొట్టారు. దీంట్లో ఉన్న విలువైన వస్తువులు కావచ్చు, తర్వాత అవన్నీ తీసుకుందామనే కోణంలో వీళ్ళు బయటికి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కటి కూడా మిగలలేదు. అన్న మీ షాప్ ఇక్కడ? ఇదే షాప్. ఎంత నష్టం జరిగింది? 5 లక్షల దాకా సామాను పోయింది సార్. దాంట్లో నగదు ఉండే, డబ్బులు ఉండే, అవన్నీ పోయినాయి. డబ్బులు, నగలు కూడా కలిపినాయి, మొత్తం కలిపోయింది సార్. ఏం లేకుండా ఫైర్ ఇంజిన్ వచ్చుడికే లేట్ అయిపోయింది సార్. లేకపోతే తొందరగా తింత నష్టం మాకు జరగకపోదు. సీజన్ అని చెప్పేసి మేము సామాన్ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాం. గత మొత్తం నష్టం అయిపోయింది సార్. ఏం లేకుండా అయిపోయింది. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు? ప్రభుత్వం సాయం చేయాలి అంతే నేను చెప్పేది. ఇప్పుడు మీకు ఇల్లు లేదు, మీరు ఉండేది ఇందులోనా? ఇందులోనే సార్. ఓకే, ఎక్కడ ఉంటారు? ఏమన్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు ఏమన్నా మాట్లాడారా మీరు? ఇంకేటి వాళ్ళు ఎవరు రాలేదు సార్, కలెక్టర్ రాలే. అమ్మ మీరు? అన్న మీరు? మా పక్క షాప్ మీ దాంట్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్టుంది? అవునండి, మాదంతా మాదేనండి. సామాన్ మొత్తం కాలిపోయింది. డబ్బు, నగలు సుత అలానే ఉండే, మొత్తం బీరువాతో సహా మొత్తం కాలిపోయింది. ఏం సుత రికవరీ కాలేదు సార్. నాకు ఉండడానికి వసతి సుత లేదు సార్. ఎందుకంటే కట్టుబట్టలతో బయటకు వచ్చినాం సార్. ఇప్పుడు ప్రభుత్వమే మాకేమన్నా సాయం చేయాలి. తిన్నరా ఏమన్నా? ఇప్పుడే టిఫిన్ వస్తుంది సార్, ఇప్పుడే వస్తుంది సార్. వాళ్ళ జరిగిన నష్టాన్ని తలుచుకొని బాధితులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా నీకు ఎటువైపు చూసినా కూడా విధ్వంసము, తర్వాత దహనమైన పరికరాలు, తర్వాత ఫ్యాన్లు, ఇవన్నీ చూడొచ్చు మనకు. గాజులు, బొమ్మలు, అదొక బీరువా. చాలామంది పేదలంతా కూడా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేదలు కావచ్చు, వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే నిద్రపోతూ ఉంటారు, ఇదే దుకాణంలో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, నగదు కావచ్చు, ఉదయం దాకా జరిగిన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా ఇక్కడే దాచుకుంటారు. అవన్నీ కూడా ఖాళీ బూడిదైన సిచ్యువేషన్ ఉంది. మొత్తం వ్యాపారాల గిక్కలు పలుగొట్టి బయటికి తెచ్చే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే దాదాపు కాలిపోయినాయని చెప్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్కరిని కదిలించి కూడా కన్నీరే కనిపిస్తూ ఉంది. వాళ్ళైతే ప్రభుత్వం వైపు ఒక దీనంగా, ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ప్రమాదం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తూనే బాధితులను తక్షణం ఆదుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చంద్రిక.